ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వచ్చే 5 ఏళ్లలో దేశంలో క్రీడారంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో తొలి 10 రోజుల్లో 13.7 లక్షల మంది ఓపీ సేవలు అందుకున్నారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. వచ్చే 5 ఏళ్లలో దేశంలో క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయల మేర నిధులు ఖర్చు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్ల బృందంతో ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంలో నిన్న ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ అథ్లెట్లకు ఆధునిక క్రీడా సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అసాధారణ ప్రతిభ కనపరిచారని ప్రశంసించారు. అథ్లెట్లు సాధించిన విజయాలతో భారతదేశంలో పండుగ వాతావరణం నెలకొందని ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ విజయాలకు ఆసియా క్రీడలు తార్కాణంగా నిలుస్తాయని అన్నారు. భారత అథ్లెట్లు నూతన చరిత్ర సృష్టించారని, వారి విజయం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోందని ప్రధాని పేర్కొంటూ देश इस समय ड्रग्स के खिलाफ निर्णायक लड़ाई लड़ रहा है. हमारे युवाओं को आपके द्वारा मैं सतर्क करना चाहता हूं. आप हमारे युवाओं को सतर्क करें, क्योंकि आप सभी विजेता हैं और सही रास्ते पर जाकर के आप इतनी सिद्धि प्राप्त कर चुके हैं. आप नशीली दवाओं के हानिकारक जो प्रभाव है उसके बारे में भारत की युवा पीढ़ी को शिक्षित करने के सबसे बड़े ब्रांड एम्बेसडर भी है. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఆలస్యమైందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపలేదని అన్నారు. రాష్ట్రంలో పేదల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని ప్రస్తుత ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గడిచిన 9 సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన అందిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రవర్తనా నియమావళి స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా, సంబంధిత కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా పడింది. చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, ఆంధ్రప్రదేశ్ ఏడీ తరఫున ముకుల్ రోహిత్గి తమ వాదనలు వినిపించారు. ఇరువురు న్యాయవాదులు వివిధ అంశాలపై సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. 17A సెక్షన్కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను సాల్వే ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. ఇలా ఉండగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ సిఐడి విచారణ నిన్న విజయవాడలో ముగిసింది. ఈ విచారణ సందర్భంగా ఉదయం నుండి సాయంకాలం వరకు సిఐడి అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాలని సూచిస్తూ సిఐడి అధికారులు లోకేష్కు నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిన్న ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతిరోజు 3 చొప్పున ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించాలని, ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమమని జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో తొలి 10 రోజుల్లో 13.7 లక్షల మంది ఓపీ సేవలు అందుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.
చిలకలూరిపేటలోని శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4,041 వైద్య శిబిరాలు నిర్వహించగా 34,000 మందికి రెఫరల్ వైద్యం, 4,000 మంది స్పెషలిస్ట్ వైద్యులతో ఓపీ సేవలు అందించామని వివరించారు. దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులను తొలి దశలోనే గుర్తించేందుకు జగనన్న సురక్ష దోహదం చేస్తుందని విడుదల రజని పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద మంగళవారం 25 గ్రామాల్లో నిర్వహించిన ఆరోగ్య సురక్షతో కలిపి నిన్నటి వరకు 7,904 ఓపీ నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ శర్మిష్ఠ తెలిపారు. వీరిలో మహిళలు 4,423 మంది కాగా పురుషులు 3,481 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆరోగ్య పరీక్షల అనంతరం 83 మందికి మెరుగైన వైద్యం కోసం ఆయా ఆసుపత్రులకు రిఫర్ చేశామని చెప్పారు. వివిధ అనారోగ్య సమస్యలున్న 7,904 మందికి ఉచితంగా మందులు అందించామని తెలిపారు. సమాజంలో బాలికల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించాలని 2011 డిసెంబర్ 19వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ చేసిన తీర్మానం మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. లింగ వివక్షను నిర్మూలించడం, బాలికలకు మెరుగైన ఆరోగ్యం కల్పించడం, అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించడం, బాలికలపై హింస లేని సమాజం నిర్మించడం అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహణలోని ముఖ్యోద్దేశం. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో నవంబర్ 2, 3 తేదీల్లో జరగవలసిన ఈ పరీక్షలకు సిబ్బంది కేటాయింపు కష్టమని టీఎస్పీఎస్సీకి జిల్లా కలెక్టర్లు తెలియజేశారు. దీంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. జనవరి 6, 7 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సామర్లకోట పట్టణంలో జరిగే సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వైద్య సేవలు పొందవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టెలిమానస్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 14416 నంబర్ను సంప్రదించవచ్చని సూచించింది. ఈ హెల్ప్ లైన్ను గత ఏడాది అక్టోబర్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కేంద్రంలో కన్సల్టెంట్లు, మానసిక వైద్య నిపుణులు, నర్సులు, సైకలాజికల్ సోషల్ వర్కర్లు మానసిక రోగులకు సేవలు అందిస్తున్నారు. టెలిమానస్ కేంద్రానికి ఇప్పటివరకు 12,000 మందికి పైగా ఫోన్లు చేసి వైద్య సహాయం పొందారు. 63 మందికి టెలిమానస్ నూతన జీవితాన్ని ప్రసాదించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15వ తేదీ నుండి జరగనున్న శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం, విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారులు ఆహ్వాన పత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రం అందించే కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కోట్టు సత్యనారాయణ, శ్రీశైలం శాసనసభ్యులు చక్రపాణిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే 5 ఏళ్లలో దేశంలో క్రీడారంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్ చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో తొలి 10 రోజుల్లో 13.7 లక్షల మంది ఓపీ సేవలు అందుకున్నారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి